నాకు తెలిసి ఇక్కడ నుంచి ఎక్కువ ఓట్లు వేసినాం మనం మల్లన్నకు. బాగా గుర్తుపెట్టుకున్నాను నేను కూడా వెళ్ళి మరి ఎక్కడో ఉంటే 35 కిలోమీటర్ల దూరం నుండి ఓటు వేసిన. అప్పుడు అడ్డులో ఉన్నా కూడా వచ్చి మల్లన్నకి ఓటేసిన విషయాన్ని దృష్టికి తీసుకొస్తూ మీరందరూ డిసెంబర్ 30 తారీఖు నుంచే ఈ ఓటు నమోదు కార్యక్రమం అనేది ప్రారంభమైంది. రేపు ఫిబ్రవరి 6వ తారీఖు వరకు మనకు అవకాశం ఉంది కనుక ఇవాళ మనం 10వ తారీఖు అంటే ఇంకా 20 రోజులు జనవరి ఉంది, 6వ తారీఖు అంటే 16 రోజులు ఉంటాయి. ప్రతి బూత్లో ఉన్నటువంటి పట్టభద్రులు ఎవరైనా, అది మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు, ఎవరైనా అన్న చెప్పినట్టు 2020 నవంబర్ లోపు డిగ్రీ పూర్తయిన వాళ్ళందరినీ కూడా నమోదు చేసి రేపు మరొక అతిథిగా విచ్చేసిన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు దుమ్మడి సాంబయ్య గారికి, వేదికపై ఉన్న సోదరులు సోదరిమణులకు అందరికీ, అదేవిధంగా వేదిక ముందున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ కార్యక్రమము షెడ్యూల్ చేసుకున్నాం. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించిన రివ్యూ మనకు కొంత టైంకి వచ్చాను. నేను 10 గంటలకు ఇక్కడ ఉన్నాం, వాళ్ళు కూడా 10 గంటలకు వచ్చారు. దగ్గర 2:30 పావుదక్క 3 గంటల టైం పట్టింది. ఎందుకంటే అది మనకు చాలా ఇంపార్టెంట్ కనుక దాన్ని కొంచెం మనం టైం ఎక్కువ తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా తీసుకొస్తూ, దాని తర్వాత జరగవలసిన పంచాయతీరాజ్ రివ్యూను దాన్ని పోస్ట్పోన్ చేసుకున్న మల్లన్నకు మళ్ళా వేరే నియోజకవర్గాలు పోయేది ఉన్నది కనుక దాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం జరిగిందనే విషయాన్ని తీసుకొస్తూ, ప్రథమంగా ఈ కార్యక్రమము మనము ఏర్పాటు చేసుకునే ప్రాథమిక ఉద్దేశము తొందరలోనే ప్లేస్ అలా కొంచెం తొందరలోనే గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు జరగబోతున్నాయి. దాని గురించి మీ అందరికీ తెలుసు. ఇప్పటికే ఎన్రోల్మెంట్ యొక్క నోటిఫికేషన్ ఇచ్చారు. డిసెంబర్ 30వ తారీఖు నుండి రేపు ఫిబ్రవరి 6వ తారీఖు వరకు షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలి అని అంటే మనం కొంచెం లేటులు అయిపోయినాయి. ఇక మన ముందున్నాయి 26 రోజులు. మనం కరెక్ట్ పని చేస్తే 26 రోజులు మనకు సఫిషియెంట్ టైమే. దీన్ని మనము ఒక ఛాలెంజ్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. పాత ఎన్రోల్మెంట్ అయిన వాళ్ళు, మాకు గతంలో ఓటు హక్కు ఉన్నదనే వాళ్ళకు కూడా మళ్ళీ కొత్తగా ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. డిగ్రీతో సమానమైన చదువు ఏదైనా దీనికి ఓటర్కు నమోదుకు అర్హత ఉన్నది కనుక దయచేసి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు కృషి చేయవలసిన అవసరం ఉంది. దీన్ని మానిటర్ చేయడానికి మన పార్టీ ఆఫీసులో మల్క విజయ్ గారు ఎక్కడున్నారు? విజయ్ గారు, మార్క విజయ్ గారు, ఓకేనా? టైం కట్టేస్తావు కదా. మార్క విజయ్ గారు, సారంగపాణి ఇద్దరు ఉంటారు. ప్రతిరోజు మండల నాయకత్వంతో, గ్రామంలో ఉన్న అధ్యక్షులతోటి ప్రతిరోజు మానిటర్ చేయడం జరుగుతుంది. వాళ్ళిద్దరు అవసరం సరిపోకుంటే ఇంకో ఇద్దరినైనా పెట్టి గ్రామ స్థాయిలో కూడా మనం దీన్ని మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రతి బూత్ మనకు ఒక యూనిట్, బూత్ అధ్యక్షుడు, బూత్ కమిటీ యొక్క సభ్యుల యొక్క ప్రాథమిక బాధ్యత. మనం ఎట్లయితే ఎమ్మెల్యే ఎన్నికలలో ఒక పట్టుదలతో, దీన్ని కూడా అదే పట్టుదలతోటి మనం చేయవలసిన అవసరం ఉంది. నేను గతంలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా మీకు ఒక మాట చెప్పా. సర్పంచ్ దగ్గర నుండి మొదలు పెడితే, వార్డు మెంబర్ దగ్గర నుండి మొదలు పెడితే, అవకాశం వచ్చిన ప్రతి ఒక్కటి మనం గెలిచడం వల్ల మనం ఇంకా బలోపేతం కావడమే కాకుండా మన బలాన్ని పెంచుకున్న వాళ్ళం అవుతాము. అదేవిధంగా రేపు ఎమ్మెల్సీ కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్యేస్ని మనము గెలిపించుకోవాలి. ఆ గెలుపులో మనకు ప్రధానమైన భాగస్వామి ఉండాలి.
గెలిచిన ఎమ్మెల్సీ గారిని, ఎందుకంటే ఇంకా అధికారికంగా ప్రకటన జరగకముందు నేను అభ్యర్థిగా పరిచయం చేయడం కూడా భావ్యం కాదు కనుక ఎందుకు ఏమనుకోవద్దు తమ్ముడు అని కూడా నేను చెప్పుకుంటూ, ఎన్రోల్మెంట్ అనేది ప్రాథమికంగా, ఎందుకంటే ఏదైనా శంఖంలో పోతే తీర్థమంటారు. అందుకే మనకు కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి, వాటిని మించి కొంచెం నేను మాట్లాడాలంటే కొన్ని నాకు ఇబ్బందులు ఉంటాయి కనుక ఇక్కడ ఒకటి మనది, నేను మొదటి నుండి చెప్తున్నా, ఏకలవుడి దృష్టి ఉండాలి మనది. మనము మ్యాక్సిమం ఎన్రోల్మెంట్ చేసుకోవడమే కాకుండా గెలుపులో పరకాల నియోజకవర్గ యొక్క కార్యకర్తల యొక్క భాగస్వామ్యము ప్రథమం అని అనిపించుకునే విధంగా మనం కృషి చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని దృష్టి తీసుకుంటున్నాం. పార్లమెంటు ఎన్నికల ముందు వస్తుందా వెనుకొస్తుందా అనేది మనం నిర్దిష్టంగా చెప్పలేము. కానీ ఈ కార్యక్రమం అనేది కూడా పార్లమెంట్ ఎన్నికలు, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సైమల్ట్ అంటే ఒకటి వెంటనే వచ్చే పరిస్థితి ఉన్నది కనుక దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను పువ్వు కుడతాను ఆయన ఉంటాడు, వాళ్ళ ఓటు మనం నమోదు చేస్తే మన ఇప్పేవాళ్ళు ఉంటుంది. కాబట్టి పొరపాటున కూడా చేయకూరి మన సానుభూతి పరులను, ప్రకాష్ రెడ్డి అభిమానులను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, తీన్మార్ మల్లన్న అంటే జర అంతో ఇంతో తెలిసినటువంటి వాళ్ళను, కమ్యూనిస్ట్ వాళ్ళని ఈ ఓట్లన్నీ నమోదు చేయండి దయచేసి. ఓటు నమోదు అనేది అత్యంత కీలకమైనటువంటి దశ ఇందులో అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇంకా మిగతా వ్యవహారం అంతా గౌరవ పెద్దలు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు అన్నగారు మీకు వివరించి మనందరి పైన ఉంది. కాబట్టి డిగ్రీ చదువుకున్న వాళ్ళు మాత్రమే ఇందులో ఓట్లు వేయాలి. అందరు డిగ్రీ చదివిన వాళ్ళు కాదు. మళ్ళా ఈ ఓటు హక్కు రావాలంటే ఇట్లా సపరేట్ గా మళ్ళీ అప్లై చేయాలి. మీ ఆధార్ కార్డు, మీ డిగ్రీ మెమో, మీ ఇప్పుడున్నటువంటి ఓటర్ ఐడి కార్డు, ఇవన్నీ దాంట్లో మెన్షన్ చేస్తే మనకు ఓటు హక్కు వస్తుంది. ఓటు హక్కు వచ్చిన తర్వాత మనకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ ఓటరు నమోదు ప్రక్రియ 30 తారీఖు నుంచే, జనవరి 30 నుంచే ప్రారంభమైంది. ఫిబ్రవరి 6 తారీఖు దాకా మాత్రమే ఉంది. కాబట్టి గ్రామ శాఖలు, మండల శాఖలు ఎవరైతే వార్డు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టభద్రులను గుర్తించడం, వాళ్ళ చేత ఓటర్ నమోదు చేయించడం, వాళ్ళ ఒక ఫోటో పెట్టాల్సి ఉంటుంది, ఇక్కడ ఫోటో పెట్టాలి, పెట్టి వాళ్ళని పట్టభద్రుల ఓటర్లుగా తీర్చిదిద్దాలి. ఎంత మంది ఉన్నా వదిలిపెట్టకుండా ప్రతి వాళ్ళ గల్లీలో ఉన్నా పట్టుకొని మనం ఓట్లు నమోదు చేయించాలి. తద్వారా మండలిలో మనకు ఇంకో గొంతు పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి మండలిలో కూడా బలం పెరుగుతుంది. కాబట్టి పోయినసారి అనేకమైనటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉంటే 17,000 దొంగ ఓట్లు ఆయన నేనే పట్టించిన. 17,000 దొంగ ఓట్లు పట్టిస్తే ఆయన ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అధికారులను బెదిరించి దొడ్డిదారులు గెలిచిండు పల్లా రాజేశ్వర రెడ్డి. తీన్మార్ వలన ఓడిపోయినా కూడా పోరాటం ఆపిండు. ఎన్నడన్నా తల వంచినవా? పోరాటం ఆపలే, తల వంచుకోలే. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకత్వానికి మేము అంతా చెప్తున్నది ఒకటే మాట, అన్నా తీన్మార్ వలన మీ బిడ్డ ఎన్ని కష్టాలు ఎదురైనా కొట్లాడిండు, ఎన్ని దాడులు జరిగినా 70 రోజులు 100 రోజులు జైల్లో పెట్టిండు, 72 కేసులు పెట్టినా కూడా చెడవకుండా తడవకుండా కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తేవడానికి కార్యకర్తగా సోనియా గాంధీ తల్లి రుణం తీర్చుకోవడానికి తీన్మార్ మల్లన్న గారిని చేస్తున్న. కాబట్టి అంతే నిబద్ధతతోని మీరంతా కార్యోన్ముఖులై ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు చెప్పమని చెప్పినటువంటి మాట. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా పోతుంది. ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యంలో పరకాల ఆత్మగౌరవం మరింత ఎత్తుకెదుగుతుందని చెప్పి రేవూరు ప్రకాష్ రెడ్డి అన్న నాయకత్వంలో నేను విశ్వసిస్తా ఉన్నా. అర్థమైంది కదన్నా? ఇంకేమైనా ఇబ్బంది ఉందా?
మన కార్యకర్తలకు చెప్పండి, ఓట్లు ఎన్రోల్ చేయమని చెప్పండి, మన నాయకత్వానికి చెప్పండి, మన లీడర్లందరికీ చెప్పండి, ఓట్లు ఖచ్చితంగా ఎన్రోల్ చేయాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1,00,000 మెజార్టీతో మల్లన్న ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలనే మాట చెప్పింది. అందులో భాగంగానే ఇవాళ అన్నగారి సమయం తీసుకోవడం జరిగింది. ఇవాళ అందులో భాగంగా మనమంతా ఇక్కడికి వచ్చినాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక మండలిలో, అసెంబ్లీలో అంటే మన టైగర్ ఎట్లయినా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, మరి మండలిలో కూడా ఉండాలి కదా ఒకరు. అక్కడ చాలా మంది వాళ్ళని కూడా దులిపెట్టేవాళ్ళు ఒకరు ఉండాలి కదా. మరి ఆ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నా భుజాల మీదకి ఎత్తిండు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలను గౌరవిస్తూ, ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆదేశానుసారం మీ ముందు వచ్చి నిలబడ్డా. ఇవాళ మనం ఎన్ని ఓట్లు రిజిస్టర్ చేసుకుంటే అంత మెజార్టీ మనకు పెరుగుతుంది. పరకాల చైతన్యవంతమైన గడ్డ. ఈ గడ్డ మీద నుంచి కాంగ్రెస్ నాయకత్వానికి నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారి మాట చెప్తా ఉన్నా, ఇది తీర్మానం కాదు. ప్రతి బూత్ కార్యకర్త ఎవరైతే పనిచేసినారో ఆ బూత్ పరిధిలో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఐడెంటిఫై చేసుకోవాలా. ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎప్పుడు 2020 సంవత్సరం నవంబర్ నాటికి డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉండాలి. 2021, 22, 23లో పాస్ అయిన వాళ్ళు కాదు. 2020 నవంబర్ నాటికి డిగ్రీ కంప్లీట్ అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డేటాను సేకరించి వాళ్ళతో ఓటు నమోదు చేయించుకోవాలి. ఇదివరకు కూడా ఓట్లు వేసినాం కదా మళ్ళా, మరి ఆ ఓట్లు అట్లే ఉన్నాయంటే లేవు. ప్రతిసారి కొత్తగా అప్లై చేసుకోవాల్సింది అందరూ. ప్రతిసారి అందరు కొత్తగా అప్లై చేసుకోవాలి. ఆ ఓటు నమోదు అయ్యే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దాన్ని వెన్నట్టు చూసుకోవాలి. గౌరవ మండలాధ్యక్షులు కానీ, పట్టణాధ్యక్షులు కానీ, ఎంపీపీలు కానీ, మరి జెడ్పీటీసీలు కానీ నిరంతరం దాన్ని పర్యవేక్షిస్తూ ఉండాలి. మీ మండలాల్లో ఎంతమంది ఎక్కువ ఎన్రోల్ చేయిస్తే మన ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి అంత గౌరవం పెరుగుతుంది మీరు ఇచ్చేటువంటి మెజార్టీ ద్వారా. కాబట్టి మీరంతా చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే, ఇగో ఫామ్ 18 అని ఉంటది. ఫామ్ 18, ఈ ఫామ్ 18 గౌరవ మండలాధ్యక్షుల ద్వారా మీ అందరికీ అందజేయబడతాయి. ఆల్రెడీ ప్రకాశంలో తెప్పించి పెట్టింది అవన్నీ. ఈ ఫామ్ ఫిలప్ చేయాలి. ఈ ఫామ్ ఫిలప్ చేసి బూత్ స్థాయి మన కన్వీనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పినా సరే, గ్రామ శాఖకు అప్పచెప్పినా సరే, మండల శాఖలు ఖచ్చితంగా ప్రతి గ్రామం నుంచి కలెక్ట్ చేసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సిస్టమ్ ఆపరేటర్. నా క్రమ సంఖ్య 39వ నెంబర్ ఉండే. మీరంతా ఆదరించి తీర్మానం వలన మా బిడ్డ ప్రశ్నించే గొంతు అని చెప్పి గతంలో నా పైన పోటీ చేసినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి కానీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ కానీ 7 చెరువుల నీళ్లు దాపించారు మీరందరూ కలిసి. ఇవాళ పరకాల గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి, కాంగ్రెస్ కార్యకర్త తల ఎత్తుకొని తిరగడానికి కారణం మీ కష్టం, మీ శ్రమ, మీ చెమట అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి, మీ నాయకుల కృషి. మీరందరూ 10 సంవత్సరాల పాటు అణిచివేతకు గురై ఏం తిన్నారో ఏం చేసిరో గానీ అనేక కష్ట నష్టాలు కోర్చుకొని పనిచేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన బిడ్డ మన కోసం అక్కడ ముఖ్యమంత్రి ఆస్థానంలో కూర్చున్నందుకు, మీరంతా కలిసి కూర్చోబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీ కాళ్ళు కడిగి నెత్తిన తల్లుకున్నా. ఇక అంతేకాదు, రాబోయేటువంటి రోజుల్లో ఇందిరమ్మ రాజ్యం ఎట్లా ఉంటది, ఇందిరమ్మ రాజ్యంలో మన బతుకులు ఎట్లా మార్చుకోబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా మీకు ఎమ్మెల్యే గారు మంచి నాయకుడు ఉన్నాడు, అనుభవజ్ఞుడైనటువంటి సీనియర్ నేత మీ అదృష్టం కొద్ది ఇక్కడికి రావడం జరిగింది. ఆయనే ఉన్న తర్వాత ఏ కార్యకర్త కూడా కష్టం రానివాడు. ఈ దేవుడి ప్రకాశన తరఫున మేమందరం చెప్తున్నటువంటి గ్యారంటీ మాట ఇది. ఇక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అన్న ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు? ఒకటే మాట, కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జెండా ఎగరేయాలి.
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్ లో మల్లన్న